హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏమిటంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో అనేది నేను చెప్పబోతున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు కట్ చేసే కటింగ్లో మెథడ్లో కనుక మీరు కట్ చేసినట్టయితే చాలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది అయిపోతుందండి. ఎందుకంటే నేను హెవీ టైం తీసుకోను. ఈజీ మెథడ్‌లో ఏ విధంగా నాకు టైం సేవ్ కావాలి కాబట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలా అనేది నేను అది చూసుకుంటాననమాట. ఆ విధంగానే మీకు కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ప్లీజ్ మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఐరన్ చేసి పెట్టుకుంటానండి అన్ని లైనింగ్స్‌ది. ఏ బ్లౌజ్ కటింగ్ చేయాలన్నా ఐరన్ చేశాక కటింగ్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను. హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్స్ ఒకవైపు వచ్చేటట్టు, ఓపెన్స్ క్లోజర్స్ ఒకవైపు వచ్చేటట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఆది బ్లౌజ్, ఇది కూడా నేను కుట్టిందేనండి. చూడండి ఎంత బాగుందో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే. సేమ్ అలాగే కుట్టమని మళ్ళీ ఇంకోటి ఇచ్చారండి ఆ కస్టమరే. అలాగే కుడదామని చెప్పి ఇదిగోండి హ్యాండ్స్ అయితే తీయబోతున్నాను ఇప్పుడైతే. నేను ఈ చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి, క్లియర్గా వినండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. హ్యాండ్స్ అయితే ఫస్ట్ ఒక లైను ఖర్చు కోసం కింద కుట్లు వేసుకుంటాం కదా దానికోసం తీసేసేయండి. అలాగే హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చు దగ్గరికి అలాగే ఆమ్ రౌండ్ దగ్గరికి మార్కింగ్స్ అన్నీ పెట్టేసుకోండి. నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఆ విధంగా చూడండి. మీకు కొంచెం మిషన్ కటింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆ టచ్ లేని వాళ్ళకి కూడా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుందండి. అన్ని మార్కింగ్స్ పెట్టేసుకొని కర్వ్ షేప్ లాగా తీసేసేయండి. ఇంతేనండి. ఎక్కడికక్కడ మార్కింగ్స్ అయితే పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట మార్కింగ్స్ పెట్టుకోవటం వల్ల. అలాగే ఈ బ్లౌజే కాదండి, ఏ బ్లౌజ్ కావాలన్నా కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే దానికి క్రాస్ కటింగ్ ఉండదు, స్ట్రైట్ కటింగే తీయాలి. బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ. ఇదిగో చూడండి 4 ఓపెన్స్ ఇట్లాగా మీకు ఎటు వీలైతే అటు స్ట్రైట్ కట్ లాగా వెనక పార్ట్ ఎలా తీస్తామో సేమ్ ఎదురు పార్ట్ కూడా అలాగే తీయాలన్నమాట. అందుకని చెప్పి నేను 4 ఫోల్డింగ్స్ ఒకవైపుకి వచ్చేటట్టు ఇదిగో చూడండి నేను ఎలా అయితే మార్చుకున్నానో మీరు కూడా అలాగే ఒకవైపుకి వేసుకోండి. ఇప్పుడు వేసుకున్నాక మనకి పొడవు చూసుకోవాలండి. వెనక భాగంలో పొడవు ఎంత ఉందో ఫస్ట్ అది మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి వెనక భాగంలో టక్స్ ఉంటాయి కదా, మనం టక్స్ వేస్తాం కదా వీపు మీద, ఆ టక్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ వరకు ఎంత వరకు ఉందో టేప్ తీసుకొని ఇలా కొలిచి చూడండి ఒకసారి. నాకైతే 14.5 ఇంచులు వచ్చిందండి. 14.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. పైన కూడా జాయింట్స్ ఉంటాయి కదా దానికోసమని ఒక హాఫ్ ఇంచు వదులుకొని, హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకొని కింద కూడా కింద మార్కింగ్ పెట్టేసుకున్నానండి, పైన మార్కింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా కింద పైన మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి హిప్ చూసుకుందాం. ఇప్పుడు హిప్ ఇలా ఫోల్డింగ్ పెట్టా కదా, ఇలాగైతే ఫోల్డింగ్ పెట్టకూడదండి. ఇలా ఫోల్డింగ్ పెట్టి ఇదిగో చూడండి ఇలా చూడకూడదనమాట. ఎప్పుడైనా సరే కాజా పట్టీని వదిలేసుకొని మనం హిప్ అనేది టేప్ తీసుకొని కొలుచుకోవాలి. కాజా పట్టీ వదిలేస్తేనే, ఎందుకంటే ఆ కాజా పట్టీ లోపలికి కాబట్టి. ఇదైతే నాకు 13.5 ఇంచులు వచ్చిందండి. 13.5 ఇంచులు మనం ఫోల్డింగ్ మీద ఉంది కదా 4 ఫోల్డింగ్స్ మీద, కాబట్టి 13.5లో సగం అనమాట. 13.5లో సగం ఎంత అండి? 6.35 అనమాట. 6.35కి నేనైతే మార్జిన్ పెట్టేసుకున్నా. హిప్ అయితే వచ్చేసింది. కానీ మనం ప్రిన్స్ కట్ ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచు, అలాగే అక్కడ నుంచి ఖర్చుకు కావాలి కదా, నేనైతే 2 ఇంచులు తీస్తాను. మీరైతే ఇంకా తక్కువైనా తీసుకోవచ్చు, అలాగే ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే ఒక బాక్స్ టైప్లో చూసేసుకోండి. ఇప్పుడు ఈ కొలతలతోటే ఒక బాక్స్ లాగా
మీరైతే మార్కింగ్ పెట్టేసేసుకోండి. నేనైతే చూడండి ఇట్లా బాక్స్ టైప్‌లో వచ్చింది కదా! ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్ వెడల్పు వచ్చేసరికి నేనైతే 2.5 ఇంచులే తీస్తానండి. ఎందుకంటే తను సన్నగా ఉంటదనమాట కస్టమరు. ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమరు 2.5 ఇంచులకి తీసి షోల్డర్ ఏమో 3 ఇంచులు తీస్తాను. టోటల్‌గా 5.5 ఇంచులు తీస్తాననమాట. 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేశాను. చూడండి 2.5 ఇంచులు కాబట్టి 2.5 ఇంచులకి తీసాననమాట. ఇప్పుడు కింద ఆమ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్స్ పెట్టేసుకొని మీరైతే దాన్ని కూడా కలిపేసి స్కేల్ సహాయంతో కలిపేసేయండి. ఇప్పుడైతే చెస్ట్ వెడల్పు ఎంత ఉందో చూసుకుందామండి. చెస్ట్ వెడల్పు చూడాలంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ప్రిన్స్ కట్టే కాబట్టి సాగదు. కాబట్టి ఇలా పెట్టుకొని టేప్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎంత వచ్చింది? 16.5 వచ్చింది. 16.5 అంటే ఇది ఈ బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 16.5లో సగం అనమాట. 16.5లో సగం ఎంత? 8 అనమాట. 8 ఇంచుల పావు మీటర్స్, అదే పావు ఇంచులు. 8 ఇంచులకి నేనైతే మార్కింగ్ పెట్టేసుకున్నా చూడండి. 8 ఇంచులకి పెట్టేశాను అనమాట. ఇలా ఎక్కడికక్కడ మీరు టేప్ తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే మార్కింగ్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనకి చెస్ట్ అదే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా! ఆ సైడ్ జాయింట్స్ ఎంత పొడవుందో చూసుకోండి. అదిగోండి కింద హిప్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ వరకు ఎంతవరకు ఉంది చూడండి. చంక భాగం దగ్గర 8.5 ఇంచులు ఉందండి. 8.5 ఇంచులకి అంటే 8 ఇంచులే ఉంది. హాఫ్ ఇంచ్ ఏమో కుట్లు ఖర్చు కోసం అనమాట. ఇక్కడ ఇదైతే 6.5 ఇంచులు వచ్చింది. కరెక్ట్గానే వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇందాక 2.5 ఇంచులు తీసుకున్నాం కదండి. అదే మార్కింగ్ తోటి ఎంత డౌన్ తీసుకోవాలనేది డౌన్ కూడా నేనైతే 5 ఇంచులు తీసుకున్నాను. 5 ఇంచులు తీసుకొని ఇట్లా కొంచెం షేప్ ఇచ్చానండి నెక్ అయితే. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా షేప్ ఇచ్చేయండి. ఆమ్ రౌండ్ మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమ్ రౌండ్ దగ్గర పోతే కనుక బ్లౌజ్ మొత్తం చెడిపోతుందండి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మీకు బ్లౌజ్ చెడిపోవాలంటే చిన్న ఆమ్ రౌండ్ దగ్గర చిన్న పాయింట్ చాలండి. చూడండి నేనైతే కరెక్ట్గానే గీసాను. మీరు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కట్ చేసుకున్నాక మనం ఏమీ చేయలేమండి. కాబట్టి కట్ చేసుకోకముందే మీరు చెక్ చేసుకోండి. అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1కి 4-5 సార్లు చెక్ చేసుకున్నా కానీ ఏం పర్వాలేదండి. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను మీకోసం అని చెప్పి చాలా నిదానంగానే చూపిస్తున్నానండి. నేను సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా ఎందుకు తీసానంటే ప్రిన్స్ కట్ కాబట్టి మధ్యలో కట్స్ ఉంటాయి కదా! ఆ కట్స్ కోసం అని చెప్పి నేను ఎక్స్ట్రానే తీసాను ఒక హాఫ్ ఇంచు. నెక్ అయితే ఫ్రంట్ నెక్ వేరు, బ్యాక్ నెక్ వేరు కదండి. అందుకని చెప్పి నెక్ కట్ చేసుకోకుండా నేనైతే చంక భాగం ఒక్కటి మాత్రమే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సేమ్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా ఉందో అలాగే 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని వెనక వీపు భాగంలో డౌన్ ఎంత ఉందో చూసుకొని డౌన్ అయితే నేను బ్యాక్ పార్ట్ కాబట్టి దేనికైనా సరే 4-4.5 ఇంచులండి. అంతకన్నా మీరైతే డీప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే అంతకన్నా పైకైనా తీసుకోవచ్చు అండి. అది మీ చాయిస్ అనమాట. ఈ కస్టమర్కి నేను ఎప్పుడు 4 ఇంచులే పెడతానండి. అదే సరిపోతుంది తనకి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసేయండి. అలాగే ఒరిజినల్ కట్ చేయకూడదండి. ఎప్పుడైనా సరే మీరు ఓన్లీ లైనింగ్ వర్క్ మాత్రమే కట్ చేయాలన్నమాట. బ్యాక్ హుక్స్లు కాబట్టి నేను ఇప్పుడే కట్ చేయను, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడైతే చంక భాగంలో లోతు అయితే తీసేసుకోండి హాఫ్ ఇంచు. నేను ఏ విధంగా అయితే కరెక్ట్గా చూపిస్తున్నానండి. చాలా వివరంగా అయితే చెప్తున్నాను. మీరు కూడా ఇలా క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. నెక్ అయితే ఇదన్నమాట ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ అయితే నార్మల్ రౌండ్. ఇక్కడైతే ప్రిన్స్ కట్ వస్తుందండి. ప్రిన్స్ కట్కి అయితే నేను ఏ విధంగా మామూలుగా గీసి చూపిస్తున్నాను మీకోసం అని చెప్పి. చూడండి ఈ వెడల్పు వచ్చేసరికి 6 ఇంచులు తీసుకుంటున్నానండి మిడిల్లో. అంటే మధ్యలో నుంచి ఇటు 3 ఇంచులు అటు 3 ఇంచులకి. అలాగే హైట్ వచ్చేసరికి 5 ఇంచులు. హైట్ వచ్చేసరికి చిన్న బ్లౌజ్ కాబట్టి 5 ఇంచులు.
చూడండి ఏ విధంగా ప్రిన్స్ కట్ తీసాను. నేను నార్మల్‌గా గీసానంటే నేను ఇప్పుడైతే ప్రిన్స్ కట్టు కటింగ్ చేయనండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను కటింగ్ చేస్తాననమాట. అప్పుడైతేనే ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ చేసేద్దామండి. ఇది జార్జెట్ కాబట్టి బాగా సాగుతుందండి. చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. హ్యాండ్స్ ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఏ విధంగా అయితే మనం తీసామో సేమ్ అవి వాటి మీద పెట్టి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. చూడండి హ్యాండ్స్ తీసుకొని సేమ్ దాని మీద ఒక జార్జెట్ కాబట్టి సాగుతుందండి. తప్పకుండా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రానే తీసుకోండి అనమాట మెయిన్ క్లాత్. సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంత అయితే తీసుకోవద్దు. ఎందుకంటే సాగితే తగ్గితే ఏం చేయలేమన్నమాట. జాయింట్స్ పడితే చాలా బాగుండదు అనమాట. జాయింట్స్ లేకుండా తీసుకోండి. అలాగే చంక భాగంలో అయితే జాయింట్స్ పడతాయండి. అవి కుట్టేటప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుందాం. చూడండి సాగుతుంది కదా చాలా ఊరుకునే సాగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కుట్టండి. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే ఇలాంటి క్లాత్లు తీసుకోవద్దండి. కొంచెం ఆ పట్టు క్లాత్లు కానివ్వండి, లేదంటే నిలబడి ఐరన్ చేసిన క్లాత్లు కానివ్వండి, లేదంటే నార్మల్ లైనింగ్ క్లాత్లాగా ఉంటాయి కదా కదలకుండా, వాటి మీద అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఒకేసారి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఎప్పుడు కూడా జార్జెట్టు, సిల్క్ వీటి మీద తీసుకోవద్దండి. ఎందుకంటే వాటి మీద మీకు ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా కుదరవు. ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఇదైతే పైపింగ్ అని చెప్పి నేను ఇలా తీస్తున్నాను. పైపింగ్కి క్రాసే వేయాలి, స్ట్రైట్ పీసెస్ అయితే వేయొద్దు అనమాట. చూడండి ఇప్పుడైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయిపోయింది. అలాగే నా కటింగ్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి కదా. అందుకని చెప్పి ఇదిగోండి నేను స్టిచ్ చేసినాక చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే సేమ్ ఈ కటింగ్ చేసిందే మనం. చూడండి ఇలా ఉంటుంది ఫినిషింగ్ అయితే. చాలా బాగుంటుందండి ప్రిన్స్ కట్ అనేది. అలాగే మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.